ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మరో 2 రోజుల్లో కుంభరాశి వారి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ కుంభరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్లే ముందు, చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు. అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు. మరి గురువుగారు కాంటాక్ట్ నంబర్ 9966661726. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి రాశిచక్రంలో 11వ రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజయోగం 4, అవమానం 5. ధనుష నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. వీరు ఎంతో ప్రత్యేకమైన స్థానంలో ఉంటారు. ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటువంటి ఈ రాశి వారికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రవర్తన విషయంలో ఈ కుంభరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యలను సొంతంగా పరిష్కరించడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎన్నో విషయాలను వీళ్ళని పరిష్కరిస్తారు కూడా. అంతే చక్కగా కూడా వీళ్ళు ఉంటారు. అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అత్యంత ధైర్యవంతుల రాశుల్లో ఎవరు అంటే కనుక ఈ కుంభరాశి వారని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం ఉంటుంది. వీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు. ఈ కుంభరాశి వారు జీవితంలో ఎదగడానికి ఎవ్వరి మీద కూడా ఆధారపడరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు. అంటే వాళ్ళు సొంత కాళ్ళ మీద మాత్రమే వాళ్ళు నిలబడతారు. పక్క వాళ్ళని హెల్ప్ అడిగి తీసుకొని మాత్రం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం గిల్టీ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరి ఆధారం లేకుండా వీళ్ళపైన వీళ్ళు స్థిరంగా ఉండడానికే ఇష్టపడతా ఉంటారు. ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే వీరు ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు. అంటే చాలామంది ఈ సమయానికి ఇది చెప్పకూడదు, చెప్తే గొడవలు అయిపోతాయి అని తెలిసినా కూడా ఆ సమయాన్న అది నోట్లో ఆగకుండా బయటికి వచ్చేస్తూ ఉందన్నమాట. ఏ సమయంలో ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయం గురించి ప్రవర్తిస్తారు. అలా చేస్తే వీళ్ళు అనవసరమైన ఇబ్బందుల్లోకి కొని తెచ్చుకుంటారు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఆరోగ్యాన్ని, సమపాలనలో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండూ కూడా సమానంగానే ఉంటాయి. అందువలన ఎప్పుడూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక వీరి జీవితాన్ని చాలా ఎత్తులో వీరు చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా పై స్థితిలోనే చూసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే వాటిని రికవరీ చేసేస్తారు. ఎందుకంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి కావలసిన సామర్థ్యం ఈ కుంభరాశి వారిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రతి చిన్నదానికి భయపడిపోకుండా ప్రతిదీ కూడా ఎలా సాల్వ్ చేయాలనేది వీళ్ళకి బాగా తెలుసు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో పరిష్కార మార్గం అయితే దొరుకుతాయి. ఇక ఈ కుంభరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది. ఈ రాశి వారికి మానవత్వంపై మంచి ఎనలేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా వారు ఇట్లాగే నమ్మేస్తూ ఉంటారు. కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు. అందువలన లేనిపోని కష్టాలను తెచ్చుకొని ఆ ఊబిలో పడిపోతూ ఉంటారు. అందరి కోసం వాళ్ళ బాధ్యతను కూడా వీరు భుజాల మీద వేసుకొని సాయం అనేది చేస్తూ ఉంటారు.
పక్క వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అనుకుంటారు. ఈ రాశి వ్యక్తులు అందరికనకైనా తెలివైన వారు అని గట్టి నమ్మకంతో ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారు చాలా తేలిగ్గా మోసపోతూ ఉంటారు కూడా. ఈ రాశి వ్యక్తులు ఎంతో ఉన్నత స్థితిని సాధించినా సరే ఇంకా మరింత స్థితి సాధించాలని, పై స్థితిలో ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఆర్థిక విషయంలో సమర్థిగా పేరు గడిపిస్తాయి. అలాగే ఎంతో కష్టపడతారు, కానీ వారికి ఫలితం అనేది కొంచెం అటు ఇటుగానే వస్తుంది. ఇక ఈ కుంభరాశి గల జాతకుల వారు నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. వీరు అనుకున్నదే చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారు వారి యొక్క అంచనాలను 100% కూడా అంతా జరిగిపోతాయి అనుకుంటారు. ఎవరినైనా ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని ఈ కుంభరాశి వారికి బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ కుంభరాశి వారికి బాగా తెలుసని చెప్పుకోవాలి. ఈ కుంభరాశి వారు చూడడానికి మీకు అమాయకత్వంగా కనిపించినా కూడా వీరి తెలివితేటల ముందులు ఏ రాశి వారు కూడా పనిచేయరు. ఇక అన్నీ కూడా ఈ కుంభరాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవి కాకపోవచ్చు. డబ్బు, ఆస్తిపాస్తులు అలాంటివి ఈ కుంభరాశి వారికి పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బతకాలంటే డబ్బు, ఆస్తి లేకుండా ఆ మనిషిని గౌరవించడం అస్సలు జరగట్లేదు. అందుకని మనం అనుకుంటాం, కానీ మనసులో మాత్రం ఉంటుంది. డబ్బు లేకపోతే ఈ జీవితంలో ఈ మనిషిని అసలు గుర్తించలేకపోతున్నారు. పూర్తిగా ఈ యొక్క జాతక చక్రం అనేది మీ పైన ఉంది. ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వలన మీరు జాక్పాట్ అనేది కొట్టబోతున్నారు. అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలో అదృష్టం అని చెప్పుకోవాలి. నిజం, ఆ అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయిన తీగ కాలికి తీగినట్టే తగిలినట్టే మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీరు పట్టిన దరిద్రం ఇట్టే పోతుంది. అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా మీకు కలిగిస్తుంది. లేకపోతే జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఆస్తి కలిసి రావడం లేదా డబ్బు కలిసి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలమవుతాయి. అలాగే నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. వృత్తి, వ్యాపారం కూడా చకచకా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు, నిపుణులు డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థాయిలో సహకార్యాలు దొరుకుతాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది. అంటే ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇంట్లో ఉంటే పెళ్లి వార్తలు అనేది జరుగుతాయి. కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం ఓకే అవుతుంది. విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ కుంభరాశి వారు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ రాశివారు ఆర్థికంగా మీకు ఎలాంటి లోటనే ఉండదు. లక్ష్మీదేవికి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్ మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్లో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా అవసరం అవుతుంది అని చెప్పుకోవాలి. డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా వాడేస్తే, పొదుపు చేయకుండా వాడేస్తే ఆ లక్ష్మీదేవికి నచ్చదు. అలా వాడేస్తే ఇంట్లో రాకుండానే వెళ్ళిపోతుంది. అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి ఇది మంచి సమయం, మంచి తరుణం అని కూడా చెప్పవచ్చు. మరో రోజుల్లో ఈ కుంభరాశి వారికి అంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి మీరు తలపెట్టే మంచి పనులు ఈ రోజుల్లో చేస్తే మీకు ఎలాంటి ఆటంకం అనేది ఉండదు. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టుకుపోవడం మంచిది. దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. శనివారం లేదా సోమవారం లేదా అలాంటి రోజుల్లో మంచి జరిగితే మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చూసుకొని మంచి గడియల్లో ప్రారంభించండి. మీ మెడలో నలుపు రంగు దారాన్ని, రాగి నాణాన్ని తగిలించండి. ధరించడం వల్ల మీకు అంతా అదృష్టం కలిసి వస్తుంది. మీకు దిష్టి అనేది తగలకుండా ఆ దిష్టి వల్ల మీకు ఎన్నో వెనకపోతూ ఉంటాయి. ఆ దిష్టి తగలకుండా మెడలో నల్లతాడు వేసుకోండి. ఈ హారం వల్ల మీకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. మీరు ఎవరి నుంచి
ఉచితంగా ఏ వస్తువును తీసుకోవద్దు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడాన్ని ప్రయత్నించండి. ఎంతో కొంత బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ కుంభరాశి వారు అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారు. మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్యుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. చూసారు కదండి, కుంభరాశి వారి జీవితంలో మరో 2 రోజుల జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వారి నుండి ఎలాంటి అదృష్టం లక్ అనేది కలగబోతుంది, వారి నుండి ఆస్తులు అది ఎలా రాబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.